ఓకే ఓకే ఇట్రా. ఏంది ఇదంతా? నేనేం చెప్పాను ఇక్కడ ఇవి తీసేమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? రెడీయా? చేతులు పెట్టుకొని నుంచోవడం కాదు. ఏంటది ఆ కెమెరా ఫ్రేమ్ ఇదేనా పెట్టేది? ఇటు జరుపు కొంచెం. ఓకే సెంటర్ ఉంది కదా, ఫిక్స్ కదా. నువ్వేం చేస్తున్నావు? బా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వీళ్ళకి. అంత క్లీన్ గానే ఉంది కదా. ఇటండి ఇట్రా. అక్కడ పిల్లు ఏంటి, ఆ వైర్ ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరు వస్తున్నారో తెలుసు కదా నీకు. ఏంటి ఏసీ కూడా ఆన్ చేయలేదా? నీకు తెలుసు కదా నాకు స్వెట్ అంటే నచ్చదని. హలో ఏంటమ్మా, ఏంటి యాటిట్యూడ్? యాటిట్యూడ్ ని ఆప్షన్ లో పెట్టి కొనింది మళ్ళా నేనే. యాటిట్యూడ్ స్టార్ అంటారు మనల్ని. అసలు ఇదంతా ఎవరి కోసం? మీకోసమే. మీకు ఇలా ఉండకూడదు కదా, ఇంత నీట్ గా ఇట్లా ఉండాలి. అదే చూసుకున్నా నేను. కరెక్టే, యాటిట్యూడే, కానీ నాది పాజిటివ్ యాటిట్యూడ్. హలో యాటిట్యూడ్ సార్ ఫ్యాన్స్ ఇక్కడ అలాగే ఉంటది. సరే ప్లీజ్ వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మూవీస్ లోకి రావాలని చిన్నప్పటి నుంచి ప్లాన్ ఉండిందా, లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా? బట్ 9th 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా డాడీ కొంచెం బుర్ర వచ్చింది. ఎక్కువ అనలేదు, కొంచెం వచ్చింది. ఆ కొంచెంకి నాకు అనిపించింది హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. సో నాన్నతో కలిసి మూవీ చేయాలి అంటే నువ్వు ఏ సినిమాని చేయాలనుకుంటావు? రైట్ నౌ హీస్ వెరీ అడ్మెంట్ అబౌట్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ మీ. ఒక యానిమల్ లాంటి సినిమా నాతో తీయాలనేది హీస్ ఇన్ దట్ మైండ్ సెట్. ఏదైనా కోతి పనులు చేసేవాళ్ళ? చాలా. మీ హీరోయిన్స్ గురించి చెప్పండి. హీరోయిన్స్ వాళ్ళ కన్నార్పకుండా చూస్తారు. అది ఉండాలంటే. ఓకే సో మీ బన్నీ, ఐ మీన్ రామ్ నగర్ బన్నీ ఏం చెప్పాడు? రామ్ నగర్ బన్నీ వాడు వేస్ట్ గాడాడు. వాడు వేస్ట్ గాడాడు. సో కావాలని యాటిట్యూడ్ స్టార్ అనే దానికోసం అండ్ రోల్ అయితేనే ఫేమ్ అవుతారు అనే దానికోసం చేయించుకున్నారు అనేది ఎక్కువ వినిపిస్తుంది యాక్చువల్లీ. ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి. మీ ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు? ఒక్కసారి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది నాకు మా డాడీకి. ఎవరైనా నీకంటే పెద్ద ఏజ్ వాళ్ళ మీద క్రష్ ఎప్పుడైనా వచ్చింది? సో మీ సినిమా ట్రైలర్ చూసిన ఆడియన్స్ బానే ఉంది అని అన్నా, న్యూస్ రిపోర్టర్స్ ఎందుకు మిమ్మల్ని ట్యాగ్ గా ట్రోల్ చేస్తున్నారు? అండ్ తను సూపర్ యాక్టర్ కాబట్టి ఎందుకో ఎక్కడో చుక్కలు కలుస్తున్నాయి అనిపిస్తుందిరా. ఏంటి ఏం చేస్తున్నారు? ఆయిల్ వేయాలి కదా ఫస్ట్. మిమ్మల్ని చూసిన ఆనందంలో అందరూ అన్ని మర్చిపోతున్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అసలు రోజు బిజీగానే ఉంటున్నాను. నేను ఎన్ని రోజులు ట్రై చేస్తున్నాను తెలుసా మీ ఇంటర్వ్యూ కోసం, మీతో మాట్లాడాలని, నా ఆడియన్స్ కి మిమ్మల్ని పరిచయం చేయాలని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే వచ్చేది. ఓకే ఓకే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాను కదా. ఇప్పుడు కాసేపు ఇక్కడే ఉండిపోతున్నాను. సో నో ప్రాబ్లం, రిలాక్స్. వాటర్, టేక్ సమ్ వాటర్. హలో నాకు వాటర్ చాలు, వైన్ వద్దండి. వాటర్ ఏమనుకుంటారు? ఇది వాటరే. ఓ మన యాటిట్యూడ్ సార్ స్పెషల్ వాటర్ అన్నమాట. ఇలా నేను టెస్ట్ చేస్తా యాక్చువల్ వాటర్ లేకపోతే వాటర్ అని మేనేజ్ చేస్తున్నారు. వాటర్. ఐ నెవర్ ట్రైడ్ ఆల్కహాల్ ఇన్ మై హోల్ లైఫ్. అసలు యాటిట్యూడ్ స్టార్ అనేది ఎక్కువ వింటున్నాను. జీరో యాటిట్యూడ్. ఎంత కూల్ గా, ఎంత ప్లెజెంట్ గా, ఇక్కడ ఎంత హడావిడి, ఎంత గజిబిజి జరుగుతున్నా, ఎంత లేట్ అవుతున్నా సరే ఏం పర్లేదు, ఓకే కూల్ అని ఇలా చెప్తూ నిజంగా. మరి యాటిట్యూడ్ స్టార్ అంటే అలానే ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై షో లంచ్ బాక్స్ విత్ ఇందు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ గా మనందరికి మన లంచ్ బాక్స్ కాకుండా స్కూల్ కాలేజ్ టైంలో సో పక్కన ఉన్న ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ లో ఏముందో తినడం, అది కొట్టేయడం మనందరికి ఇష్టం కదా. సో అలా నాకైతే చాలా ఎక్కువ ఇష్టం అనమాట, నా పక్క ఫ్రెండ్స్ లోంచి తినడం నాకు ఇష్టం. సో మీకు అలాంటి అలవాట్లు ఉన్నాయా? యా ఉండింది డెఫినెట్ గా.
కాకపోతే నా లంచ్ బాక్స్ మీద అందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మా మదర్ మంచిగా ప్రాపర్ బాక్స్ పెట్టేవారు అనమాట. ఓకే. సో అండ్ నాకు కూడా ఇవ్వడం చాలా ఇష్టము. సో నేను ఓపెన్ చేసి అలా పెట్టేస్తా జగన్ మీద, 5 minutes టక్ టక్ అయిపోతుంది. ఎవరిదైనా ఎప్పుడు ఒకసారి తక్కువ నేను వేరే వాళ్ళ మీద తీసుకోవడం, బట్ నచ్చితే 100% తీసుకుంటాను. ఓకే. సో మమ్మీ చేసే వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? మా మదర్ ఏం చేసినా బాగుంటది, అంటే లైక్ తను హెల్దీగా నాకు అనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం వెరీ టేస్టీ ఉంటది. బట్ చికెన్ మై ఫేవరెట్. ఓకే. సో నిజంగా కళాకారుల ఫ్యామిలీ మరి అన్నట్లు, సో ఇంట్లో అందరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అవును. సో చిన్నప్పటి నుంచి అదే అలవాటైందా మీకు కూడా, ఫ్యామిలీని చూసి అంత యాక్టివ్ వచ్చేసింది? చిన్నప్పటి నుంచి అంటే ఐ వాజ్ వెరీ హైపర్ యాక్టివ్. చిన్నప్పుడు 8th class దాకా మా డాడీ పిచ్చకొడు కొట్టేటోడు నన్ను, మమ్మీ కూడా కొట్టేవారు. తర్వాత 8th class తర్వాత సడన్గా ఆగిపోయింది కొట్టడం. ఏదైనా కోతి పనులు చేసేవాళ్ళ? చాలా. నేను వాళ్ళ ప్లేస్ లో ఆలోచించుకుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అనే అంటా నేను. 100% ఆల్రెడీ నేను నన్ను కొట్టేటోడిని. ఎందుకంటే ఒక చోట ఉండేటోడిని కాదు, ఒక అపార్ట్మెంట్ లో గానీ లేకపోతే స్కూల్లో గానీ, అంటే చాలా హైపర్ యాక్టివ్ ఉండేటోడిని. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 9th 10th అప్పుడు అవి కొంచెం కంట్రోల్ అయ్యింది. అండ్ మా మదర్ వచ్చేసి టిల్ ఒక 2-3 years బ్యాక్ వరకు షీ వాజ్ ఓన్లీ హౌస్ వైఫ్. షీ వాజ్ నెవర్ యూట్యూబర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. మా చెల్లి నేను మాత్రం చిన్నప్పటి నుంచి వీవర్ డాడీని చూసి సీరియల్స్ అవనివ్వండి లేకపోతే గేమ్ షోస్ అవనివ్వండి, వీఆర్ ఆల్వేస్ యాక్టివ్. అండ్ కాంపిటీషన్స్ కూడా గణేష్ ఫెస్టివల్ వచ్చినప్పుడు లేదా చిల్డ్రన్స్ డే వచ్చినప్పుడు అపార్ట్మెంట్ దగ్గర లేదంటే ఫిల్మ్ కల్చరల్ సెంటర్ అని ఉంటుంది అక్కడ, కానీ ఈ 2 places లో ఫుల్ కాంపిటీషన్స్ కి మేము ఎప్పుడు వెళ్ళేటోళ్ళం. అండ్ యూస్ టు గెట్ ప్రైజెస్. యా, సో ఆల్వేస్ వి వర్ యాక్టివ్. సూపర్. మూవీస్ లోకి రావాలని చిన్నప్పటి నుంచి ప్లాన్ ఉండిందా లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా? చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేటోడిని. సో స్కూల్లో స్పోర్ట్స్ డే అప్పుడు ఐ యూస్ టు గెట్ సో మెనీ ప్రైజెస్. సో అప్పుడు ఆ హైలో నేను అథ్లెటిక్స్ చేద్దామని అనుకున్నాను. బట్ 9th 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా డాడీ కొంచెం బుర్ర వచ్చింది, ఎక్కువ అనలేదు కొంచెం వచ్చింది. ఆ కొంచెంకి నాకు అనిపించింది హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. అండ్ దెన్ లేటర్ 12th తర్వాత నుంచి చాలా సీరియస్గా తీసుకొని మా డాడీకి చెప్పి ఐ కేమ్ ఇంటూ దిస్ ఫీల్డ్. సో చెప్పగానే డాడీ రియాక్షన్ ఏంటి? వద్దు అన్నారు. 25-26 అయితే నేను సపోర్ట్ చేస్తా, అప్పుడు దాకా హీ సెడ్ హీ వోంట్. ఓకే. అండ్ దెన్ అప్పుడు 25-26 అంటే చాలా టైం ఉంది డాడీ, అప్పుడు దాకా ఖాళీగా ఉండడమే, మరి నాకు డిగ్రీ కూడా చేయాలని లేదని చెప్పిన. సరే ఓకే నీ ఇష్టం, ఏం చేస్తావు అన్నారు. సరే ఖాళీ అంటే ఐ అట్లీస్ట్ ట్రావెల్ ద వరల్డ్ అన్నా. సో దెన్ హీ లెట్ మీ ట్రావెల్ ద వరల్డ్. ఐ వాజ్ ఇన్ 2 months ఫర్ US. అండ్ దెన్ కొలంబో, శ్రీలంకకి వెళ్ళా. దాని తర్వాత నార్త్ ఇండియా చాలా తిరిగా. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళే టైంలో మా మదర్ ఏం జరుగుతుంది ఇక్కడ, అది వెళ్తున్నారు నువ్వు పంపిస్తున్నావు అసలు ఏంటిది అని చెప్పి షీ ఇమోషనల్లీ బ్లాక్ మెయిల్డ్ మీ టు డిగ్రీ తెచ్చుకోమని. సర్టిఫికేట్ కొనొచ్చా అని చెప్పాను. సర్టిఫికేట్ కొనొచ్చా అని చెప్పాను. తను అనేది నాకు జస్ట్ సమాజంలో నా కొడుకు నేను చెప్పుకోగలగాలి, నాకు ఏం చేస్తా తెలియదు అంది. మా డాడీ ఏమో నువ్వు చేయకపోయినా పర్లేదు నాకు, కానీ ఇలా చేయకూడదు అని అన్నాడు. సో ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం డిగ్రీ BA Mass Comm సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా చేసేసాను. అండ్ దెన్ చేసిన తర్వాత ఒక వీడియో సాంగ్ చేసా. ఆ వీడియో సాంగ్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. ఆ ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు ఇంకో సినిమా వచ్చింది. అండ్ ఈ 2 చూసి మా డాడీ నన్ను ఫోర్స్ఫుల్ గా ఆయన ప్రొడ్యూస్ చేశారు, నేను వద్దంటే కూడా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ నేను క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, ప్రిపేర్ అయిపోయాడు. అదే ఏంటంటే పొద్దు నుంచి ఇంటర్వ్యూ నెక్స్ట్ క్వశ్చన్ దాని లింక్ అడగపోతారు. సో మీరు కొత్త క్వశ్చన్ చదవడం కోసం ఒక్క ఆన్సర్ అన్ని చెప్పేస్తున్నా. ఓకే. సో ఇంక ఇప్పటిదాకా చంద్రహాస్ గురించి తెలిసిందంతా పక్కన పెట్టేసి కొత్త విషయాలు తెలుసుకుందాం. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ చెప్పారు కదా. ఓకే. సో చికెన్ చేశారా ఎప్పుడైనా? లేదు, చేయలేదా అసలు. ఇక్కడ మా షో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ని నేను ఇప్పటి వరకు కుక్ చేయించలేదు ఎవరితో, ఓన్లీ మన అబ్బాయి నవీన్తో ఒక షేక్ చేయించాను. సో ఇప్పుడు మీతోటి నేను ఒక కుక్ చేయించబోతున్నాను, అది తర్వాత చేపిస్తా. సో చికెన్ అలాంటి పెద్ద పెద్దవి ఏం పెట్టాను, కానీ పులిహోర ఐడియా ఉందా మీకు? చేయడం చాలా ఇష్టం. పులిహోర కలపడం యాక్చువల్గా మీ ఇన్స్టా ఫాలోవర్స్ కానీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికి కానీ, సో యు ఆర్ మల్టీ టాలెంటెడ్. జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, హైపర్ యాక్టివ్, డాన్స్. అసలు నేను నా జిమ్నాస్టిక్స్ అవి చూస్తూ ఉంటాను, నేను మీ ఇన్స్టా ఫాలోవర్ని. సో చూస్తున్నప్పుడు అసలు ఇంత యాక్టివ్ ఇంత హైపర్ అని అనుకుంటూ ఉంటాను. ఒకటే మిస్ అయింది అనుకున్నాను, సింగింగ్. అది కూడా పాడేశారు మూవీలో. సో అసలు పాడాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఓకే, అయితే
నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? అన్ని నిజాలే కావాలి, నిజాలే కావాలా? అన్ని అబద్ధాలు వస్తాయి అనుకోండి, బట్ నిజాలే. లేదు, నేను అసలు యూజువల్ మీరు అబద్ధం చెప్పమన్నా నిజం చెప్పే టైప్ నేను. ఎందుకంటే ఎలాగో అబద్ధం చెప్పాను అనుకుంటారా, నిజం చెప్పేస్తా. ఓకే చెప్పండి అయితే. ఎందుకు పాడానంటే నేను ఫస్ట్ ఇప్పుడు 3, 4, 5 years బ్యాక్ ఎప్పుడో మా మదర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్ చేయమని అడిగారు నన్ను. నాకు ఇష్టం లేదు చేయడం, బట్ తను మా మదర్ కాబట్టి తను ఏం చెప్పినా నేను చేస్తా. సో 3 months బాగా అడిగిన తర్వాత సరే అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను, నా డే రొటీన్ వ్లాగ్. మైండ్ లో ఏం పెట్టుకున్నానంటే ఫ్యూచర్ లో నేను హీరో అయిన తర్వాత నా ఫ్యాన్స్ చూస్తే, ఎవరైనా ఫాలోయింగ్ వచ్చి ఫ్యాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి దే ఎంజాయ్ ఇట్ అని ఇలా చేశా అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి ఆ మైండ్ సెట్ లో చేశా. అందులో నేను నిజంగా నాలాగా న్యాచురల్ గా ఉన్నాను. లిఫ్ట్ లో ఒక పాట పాడా కిందకి వెళ్తూ, నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా హమ్మింగ్ సింగింగ్ వస్తుంది. సో నాకు ఇష్టమైన పాట నా ఓన్ వర్డ్స్ లో పాడితే నా చెవిలో పడింది, అంత బాగా పాడలేదని నాకు అది నచ్చలే. ఎందుకంటే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నా వాయిస్ మీద, వాయిస్ చాలా బాగుంటుందని. సో అలా ఎలా నచ్చలేదని చెప్పి వాళ్ళ కోసం పాడా. ఓకే, సో అలా సాంగ్స్ పాడడం ప్రాక్టీస్ చేసుకుని ట్రోల్ చేశారు బేసిక్ గా నా పాట పాడిన ఆ క్లిప్. సో ట్రోల్ అంటే గుర్తొచ్చింది, జనరల్ గా నేను ఏదైతే మీ వీడియోస్ వైరల్ అయ్యాయో, ఏదైతే యాటిట్యూడ్ స్టార్ అనే ఒక నేమ్ మీకు ఫిక్స్డ్ అయిపోయిందో, ఆ వీడియోస్ చూసాను. అది జనరల్ గానే ఉంది, కానీ అది చాలా హైప్ అయింది, చాలా ఏది జరిగినా మనం మంచిగా అలా జరిగింది కదా. సో అది కావాలని చేసింది, కావాలని మేమే పెట్టుకున్నాం, కావాలని చేసాం అనేది చాలా నెగిటివిటీ వస్తుంది కదా. సో దానికి ఏం చెప్తాం? అంటే కావాలని అంటే అర్థం కాలే, కావాలని చేయించుకున్నాము అంటే నేను చేయించుకున్నానా? మీకేమనిపిస్తుంది? మీరు వినలేదా అది ఎక్కడ? లేదు. సో కావాలని యాటిట్యూడ్ స్టార్ అనే దానికోసం అండ్ రోల్ అయితేనే ఫేమ్ అవుతారు అనే దానికోసం చేయించుకున్నారు అనేది ఎక్కువ వినిపిస్తుంది యాక్చువల్లీ. నేను ఈ రోజు అది ఖండిద్దామనే. అయితే ఈరోజు మన టీజర్ రిలీజ్ అయింది, అది ట్రెండింగ్ లో ఉంది. అండ్ చాలా మొత్తం ఇంతకుముందు నెగిటివిటీ ఉండేదంతా కాస్త మొత్తం పాజిటివ్ అయిపోయింది ఎందుకు ఒక దెబ్బకి. అండ్ డాన్స్ చూసారు, యూ సెడ్ యూ లైక్ ఇట్ అ లాట్ అండ్ ద టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను నీకు డబ్బులు ఇచ్చానా? వాళ్ళ అంతమందికి నేను కమెంట్స్ పెట్టారు, అందరికీ డబ్బులు ఇచ్చానా? సో నెగిటివిటీ పాజిటివిటీ ఎలా అయితే వచ్చిందో అప్పుడు నెగిటివిటీ కూడా అలాగే వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఇక దేవుడు తెలియాలి, కారణ జన్ముండే. ఈ మాత్రం ఉండాలి కొంచెం, ఈ తిక్క ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా అసలు లుక్ ఎంత బాగుందంటే, ఆ బ్లాక్ షర్ట్ పంచ అలా వెళ్తూ అండ్ మీ స్టైల్ కానీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా వేరే లెవెల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం సాంగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్? వాట్ ఈస్ ద రాంగ్ అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్? వాట్ ఈస్ ద రాంగ్? పడకపోతేనే రాంగ్ కదా. ఓకే, సో ఓకే మూవీ అంటే ఈ ప్రొడ్యూసింగ్ అంతా ఫాదర్ ఎలా అనిపిస్తుంది? ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ చూసుకుంటే he is always 90% of the time he was always very happy and proud about what I'm doing, but 10% time sometimes he is like do this, నేనేమో నాకు ఇష్టం లేదు నేను ఇది చేస్తా అని చెప్పి ఒక్కసారి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది నాకు మా డాడీకి, ఇదైతే బెటర్ అదైతే బెటర్ అని. అప్పుడు మా డైరెక్టర్ వెలుగొండ గారు వచ్చేసి 2 చేసేయండి ఎడిటింగ్ చూసుకుందా అని చెప్పారు సింపుల్ గా. అప్పటి నుంచి అనిపించిందల్లా ప్రతిదీ నాదొకటి, ఆయనకి అనిపించింది ఒకటి, మా డైరెక్టర్ కనిపించింది, మూడు చేసేటోడిని. ఎడిటింగ్ లో మార్తండకి వెంకటేష్ గారు బెస్ట్ తీసుకునేటోళ్ళు. ఇంత ఎనర్జీ ఎలా? మా మదర్ పెట్టిన ఫుడ్ వలన అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వలన అనుకుంటున్నా. సూపర్. ఓకే, సో నాన్నతో కలిసి మూవీ చేయాలి అంటే లైక్ మన పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నిట్లో ఏ సినిమాని చేయాలనుకుంటారు? I'll let my dad choose if at all that happens, but right now he's very adamant about doing a film with me. ఒక యానిమల్ లాంటి సినిమా నాతో తీయాలనేది he's in that mindset because he's very much impressed with what I did and he thinks that will be something very good. ఓకే, సో నువ్వు హైపర్ యాక్టివ్ కదా, సో ఇప్పుడు అంటే డాడీ ప్రొడక్షన్ లో అలా జరుగుతుంది. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా నీ యాటిట్యూడ్ కి తగ్గట్టుగా మూవీస్ జరుగుతున్నాయి. కంప్లీట్ నీకు ఆపోజిట్ మూవీ వస్తే ఎలా? అలా ఏం లేదు నాన్న, ఇప్పుడు నేను చేసిన 3 సినిమాలు డిఫరెంట్ జోనర్స్, 3 సిమిలర్ కాదు. అండ్ ఐ వుడ్ నెవర్ వాంట్ టు డు ద సేమ్ థింగ్ ఆల్సో. అండ్ ఈ సినిమా కూడా మీరు జస్ట్ టీజర్ చూసారు అండ్ సాంగ్ చూసారు, ఇట్స్ నాట్ సిమిలర్ టు హౌ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్ యాక్చువల్లీ. సో
నేను చిన్న చిన్న ఏమంటారు మైన్యూట్ బాడీ లాంగ్వేజ్ బాగా కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ పిల్లలకి కొన్ని నచ్చే టైప్ లో చేశాను. పిల్లలు ఎక్కువ చూసి నా నడిచే విధానం కొన్ని నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అనుకుంటే చేశా. సో విల్ హ్యావ్ టు సీ. అండ్ నాకైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా, చాలా బాగా వచ్చిందని. ట్రైలర్ లో ఒక డైలాగ్ విన్నాను, జనరల్ గా నా ఏజ్ వాళ్ళకి అమ్మాయితో పెళ్లి అవుతుంది, మరి నాకేంటి అనేది ఒకటి. దాని తర్వాత ఏంటండి ఏం జరిగింది? ఆంటీతో పెళ్లి అవుతుంది వాడికి. సీరియస్లీ? ఇంకెక్కువ చెప్పాను ఎందుకంటే బాగుంటుంది సినిమాలో మీరు చూస్తేనే. అవునా? యా. ఓకే. సో ఆంటీ అని వచ్చింది కాబట్టి నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. మీరు ట్రావెల్ కూడా చేస్తావు కాబట్టి వేరే కంట్రీస్ అన్ని కూడా, ఎవరైనా నీకంటే పెద్ద ఏజ్ వాళ్ళ మీద క్రష్ ఎప్పుడైనా వచ్చింది? అయ్యో వాళ్ళ మీదే వస్తుంది ఎందుకో నాకు. ఎందుకంటే నేనంతా ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ దేర్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు మెచ్యూర్ అనేది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం వచ్చింది మెచ్యూరిటీ, ఇంకా చాలా రావాలనుకుంటాను. సో ఉమెన్ వెన్ దేర్ ఓల్డర్ దెన్ మీ దేర్ ఆబ్వియస్లీ మెచ్యూర్డ్. ఎందుకంటే యాక్చువల్గా ఇన్ జనరల్ గా చూసుకుంటే ఫీమేల్స్ కి ఇంకా ముందు వచ్చేస్తుంది. వెన్ దర్ 20, 18 ఆ టైంకే దే సే ఉమెన్ మెచ్యూర్ ఫాస్టర్ దెన్ మెన్ అని. ఇంకా అలాంటిది ఇంకా వాళ్ళు ఇంకా ఓల్డర్ అయితే వాళ్ళు దే హ్యావ్ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ కదా. సో ఏమో పెద్ద డ్రామా ఉండదేమో, సెన్సిబుల్ గా ఉంటారేమో, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఇది నిజంగా ఐ మీన్ వదిలే, నేను ట్రోల్ అవ్వడం నాకు ఇష్టం. మీ హీరోయిన్స్ గురించి చెప్పండి. హీరోయిన్స్ వాళ్ళ కన్నార్పకుండా చూస్తారు, చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ హీరోయిన్ హ్యాస్ దర్ ఓన్ ఈక్వలెంట్ స్క్రీన్ టైం అనమాట. అందరికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. యూజువల్ గా అలా ఉండదు సినిమాల్లో. ఒక మెయిన్ హీరోయిన్ అంటూ ఉంటారు, కానీ ఇందులో అంటే లాస్ట్ కి ఇఫ్ యూ కన్సిడర్ హూ ఐ ఎండ్ అప్ విత్ ఇన్ ద ఎండ్ ఈస్ ద మెయిన్ హీరోయిన్, దెన్ దే కెన్ బి కన్సిడర్డ్ యాస్ మెయిన్ హీరోయిన్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ స్క్రీన్ టైం అండ్ దే ఆల్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్స్. ఓకే. ట్రైలర్ లో ఇంకొకటి కూడా వచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీదే ప్రేమ పుట్టాలా అనేది కూడా చూస్తాను. అంటే ఎంతమంది మీద ప్రేమ పుట్టచ్చు? అది నేను చెప్పట్లేదు, రామ్నగర్ బన్నీ చెప్తున్నాడు. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా. లేదు, ఒకళ్ళని ప్రేమిస్తే ఒకళ్ళ మీద ఉండాలి నన్ను అడిగితే. కానీ సరే, ఇప్పుడైతే ఆలోచించి చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయాలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలా? 100%. అమ్మాయికి మాత్రం 100% చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేసింది ఆన్సర్. అబ్బాయి మాత్రం కొంచెం ఆలోచించి ఓకే అంట. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం అండి ఇది? అదే అబ్బాయి 1000% హ్యాపీ. ఓకే. సో మీ బన్నీ, ఐ మీన్ రామ్నగర్ బన్నీ ఏం చెప్పాడు? రామ్నగర్ బన్నీ వాడు వేస్ట్ కదా, చాలా ఎంజాయ్ చేస్తాను నన్ను తిట్టుకునేటోళ్ళు. అంతమంది అమ్మాయిని ప్రేమించి ఆంటీని పెళ్లి చేసుకుంటాడు. అది వాడికి ఇష్టం లేదు మళ్ళీ, ఎందుకంటే పాపం తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుంది అతను. బట్ వాడి క్యారెక్టర్ ఏంటంటే, ఒక అమ్మాయి లవ్ లో ఉన్నాడా, అమ్మాయి ఫ్రెండ్ ఇంకా అందంగా కనపడింది అనుకో, వాడి దృష్టిలో కొత్తగా కనిపించే ఎవరైనా ఫస్ట్ అందంగా కనిపిస్తారు. సో ఆ అమ్మాయితో లవ్ లో పడిపోతే ఈ అమ్మాయి లైక్ తీసుకుంటారు. ఆ అమ్మాయి కంటే బెటర్ ఆప్షన్ అనిపిస్తే సో అలా ఆప్షన్స్ కి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, బన్నీ గాడు వెళ్తాను, నేను కాదు కదా. ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ చూసి సో మీ సినిమా ట్రైలర్ చూసిన ఆడియన్స్ బానే ఉంది అని అన్నా, న్యూస్ రిపోర్టర్స్ ఎందుకు మిమ్మల్ని ట్యాగ్ గా ట్రోల్ చేస్తున్నారు? పర్లేదు, నేను నచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి చూస్తే హ్యాపీ చాలు. దాని తర్వాత నచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకు చూడలేదని. ఓకే. సో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీకు? ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది? సో ఫార్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నేను ఎవ్రీబడి లైక్ నేను ఇంతకుముందు నెగిటివ్ కామెంట్స్ మధ్యలో ఒక పాజిటివ్ కామెంట్ ఎత్తుక్కునేటోడిని, అండ్ దాని మీద నేను హ్యాపీ ఫీల్ అయ్యేటోడిని. ఇప్పుడు నెగిటివ్ కోసం ఎదుగుతున్నా పాజిటివ్ కామెంట్స్ లో. సో మారిపోయింది అలాగా. సూపర్ హ్యాపీ. అయితే హ్యాపీ ఉంది, సూపర్ హ్యాపీ. బట్ సడన్ గా నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం నాకు ఎటువంటి భయం లేదు, ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. బట్ ఇప్పుడు ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు సడన్ గా హ్యాపీతో పాటు ఎందుకో తెలియని ఒక భయం కూడా వచ్చింది. దేనికో తెలియదు నాకు కూడా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయి ఉండొచ్చు. కరెక్ట్, అయి ఉండొచ్చు. ఓకే. చాలా సీరియస్ గా జరిగిపోతుంది ఇంటర్వ్యూ అంతా, అండ్ తను సూపర్ యాక్టివ్ కాబట్టి ఏంటి ఏం చేస్తున్నారు? సీరియస్ గా చేతిలో ఉంటే ఇసిరా. ఓకే. సో ఒక చిన్న గేమ్ ఆడదాం, చాలా సింపుల్ గేమ్. ఓకే. సో ఇవి తెలుసు కదా, రెగ్యులర్ గా ఆడుతూ ఉంటారా? అసలు నాకు రాదు ఎలా ఆడాలి. స్పోర్ట్స్ మ్యాన్ అంటే కార్డ్స్ ఉండవండి. స్పోర్ట్స్ వాళ్ళు కార్డ్స్ ఎందుకు ఆడతారు? సో ఈ ప్లేయింగ్ కార్డ్స్
యా మీకు ఒక హాఫ్, నాకు ఒక హాఫ్. సో ఇప్పుడు ఇలా నేను వేస్తాను, మీరు ఒక కార్డ్ వేయండి. ఎవరికి సేమ్ నంబర్ వస్తే వాళ్ళు నెంబర్ ఆర్ కలర్. ఇప్పుడు ఇలా మ్యాచ్ అయింది అనుకోండి సపోజ్. సో ఇప్పుడు నాకు మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ట్రూత్ ఆర్ డేర్ ఇస్తాను. సో మీరు ట్రూత్ ఎంచుకోవచ్చు, డేర్ ఎంచుకోవచ్చు. ఒక్కోసారి మీరు ట్రూత్ అడిగితే నాకు నచ్చకపోతే నేను డేర్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే. ఆర్ డేర్ ఇవ్వాలంటే గెలిచిన అవతల ట్రూత్ ఆర్ డేర్ అవుతారు. ట్రూత్ ఆర్ డేర్ ఇవ్వాలి. ఓకే ఓకే, అండర్స్టాండ్? డన్. రెడీ, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లేడీస్ ఫస్ట్. నో మా హీరో ఫస్ట్. హీరో నాట్ ఎ లేడీ. హీరో ఫస్ట్ అండి. బట్ లేడీస్ ఫస్ట్ అనే సేయింగ్ ఉంది కదా. ఓకే. ఏంటలో ఓకే, ట్రూత్ ఆర్ డేర్. ఇది ప్లాన్, ఇది యాక్చువల్లీ ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. ట్రూత్. ఎప్పటి నుంచి మీరు నాకు ఫ్యాన్? మీరు ఎప్పుడైతే యాటిట్యూడ్ స్టార్ అనేది ఎక్కువ వినిపిస్తుందో అప్పటి నుంచి నేను మిమ్మల్ని, నేను హానెస్ట్లీ స్పీకింగ్ నిజంగా నేను మీ ఫ్యాన్. మీరు నా ఫ్యామిలీలో ఎవరిని అడిగినా చెప్తారు అది. నిజంగా ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. వాళ్ళంతా నాకు చూపించినప్పుడు, నేను చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు నేను నార్మల్ గానే ఉన్నాడు కదా, ఇలా కదలకుండా. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్, ఒక చోట కాలు నిలవద్దు, అది అర్థమవుతుంది. సో అలా ఉన్నప్పుడు అంతసేపు నుంచోవడం కష్టం. నాకు నార్మల్ గానే అనిపించింది. సో అంత ట్రోల్ అవుతున్నప్పుడు, అందరూ ఫన్ చేసినప్పుడు అంత బాగుంటే ఎందుకు ఫన్ చేస్తున్నారు, అదే అది నాకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ అది ప్లస్ అయింది కాబట్టి 100% కూల్, వెరీ కూల్, సూపర్ కూల్. ఎందుకంటే అసలు నిజంగా అది చాలా లక్. అవును, దెబ్బకి అసలు ట్రెండింగ్ వెళ్తుంది. 2 years తర్వాత నేను వచ్చిన తర్వాత టీజర్ ట్రెండింగ్ లోకి వెళ్దాం అంటే 100% గ్రేట్. కావాలని కదా, అది నిజంగానే జరిగింది. నిజంగానే మా మీడియా వాళ్ళకి ఎలా కనిపించిందో అది కనిపించింది. బట్ మంచిగా జరిగింది. ఏ జరిగినా నా మంచికే. అంతా మీ ఎంట్రీ కోసమేనండి. ఏంటి గేమ్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అదేంటి అన్ని నాకు వస్తాయి, నేను కాదు కదా ఇక్కడ, అన్ని నాకే వస్తున్నాయేంటి? ఓకే, సో మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్. డేర్. ఇస్తున్న డేర్ ఏంటంటే ట్రూత్ఫుల్ హిందూ ఈస్ గివింగ్ డేరింగ్ అండ్ డాషింగ్. చంద్రహాస్ ఏ డేర్. ఎస్. ఇప్పుడు మీరు మీ మమ్మీకి కాల్ చేసి, ఓకే, ఫస్ట్ సినిమా రిజల్ట్స్కి రెడీ అయినప్పుడు నేను చెప్తాం అనుకున్నా, కానీ ఇప్పుడే చెప్తున్నా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనని ఇంటికి తీసుకొస్తున్నా అని చెప్పాలి. నమ్ముతారా? నాకు తెలీదు. ఓకే, అవసరమా? ఎందుకు అవసరమా అంటే డేర్ అంటే అట్లే ఉంటుంది మళ్ళీ. నేను మమ్మీ కాల్ చేయాలని ఫోన్ తీసుకున్నాను. ఏం చెప్పాలి? నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళ ఇంట్లో చాలా సీరియస్గా ఉంది, నేను ఇప్పుడే అమ్మాయిని తీసుకొస్తున్నా ఇంటికి అని చెప్పాలి. ప్లీజ్, ఇది డేర్ అంటే ఇలానే ఉండాలి. మరి సింపుల్ గా ఇచ్చేస్తారా ఏంటి? ఎత్తండి 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 ఎత్తండి. యూట్యూబ్ వీడియోలో తను కూడా బిజీ ఉంటారు. మమ్మీ చేస్తుంది ఇలాగే యూట్యూబ్ ఛానల్. అవును, ఆల్రెడీ చెప్పాడు. యాక్చువల్లీ నేను స్మార్ట్ హిందూ అని అనుకున్నాను, కానీ మమ్మీది స్మార్ట్ కదా, సో అందుకే ఆల్రెడీ కొట్టేశారు మమ్మీ అని. నేను కొట్టాడు ఎందుకని కొట్టేలేదు. ఏంటి ఇప్పుడు ఫోన్ కట్ చేశారు? ఇంకా అవ్వట్లేదు కదా. పర్లేదు, మనకు కొంతసేపట్లో మన షో అయ్యే లోపు ఫోన్ వస్తుంది, మనం బుక్ చేద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డేర్ కి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగు. మీ ఫస్ట్ కిస్ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా? ఆఫ్ కెమెరా. ఆన్ కెమెరా ఒకటి ఇన్సిడెంట్ చెప్పాలి, ఆఫ్ కెమెరాది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఇన్సిడెంట్ ఏముంటది? ఏం లేదు, ఇన్సిడెంట్స్ ఏం లేవు, అంతా బాగానే ఉంది. ఏదో ఉంది, దాస్తున్నాడు. రాయడానికి ఏం లేదు. అంటే ఆఫ్ కెమెరా ఫస్ట్ కిస్ అంటే మీరు ఎలాంటి కిస్ అన్నారు నాకు అర్థం కాలే. ఎలాంటి కిస్ అంటే కిస్ అంటే కిస్, నార్మల్ కిస్ అంటే మా చెల్లి పెడుతుంది నాకు, అలాగే అనుకుని ఆఫ్ కెమెరా అన్న. ఆఫ్ కెమెరా నో గర్ల్ ఫ్రెండ్ కిసెస్. యా నో. ఒకసారి జూమ్ చేయండి ఆ కళ్ళని. నేను అసలు అబద్ధమే చెప్పాను, అందుకే చెప్పలేకపోయా. ఓకే, సో ఇప్పుడు ఇది చెప్తే నిజంగానే అమ్మా వద్దురా బాబు, నెక్స్ట్ వచ్చిన హిట్ అవ్వనండి. అప్పుడు
అప్పుడు చెప్దామా? అప్పుడు చెప్తా. ఓకే, మళ్ళీ నేనే అవునా? ఓహో, ఐ మీన్ డేర్. డేర్ లో మీరు అన్ని నాకే ఇప్పుడు డేర్ కావాలంటే. హలో, మీకే ఇవి తర్వాత మీకే పడి. అది 3% వద్దు, మన 2% పీపుల్ చెప్పు. సో ఎప్పుడైనా పచ్చి ఎగ్ తాగావా? తాగలేదా? ఇప్పుడు తాగుతావా? అది డేరా? మీరు తాగుతారా హాఫ్ గ్లాస్? అసలు నేను వెజిటేరియన్ అండి. మరి మీరు వెజిటేరియన్ అలాంటి ఇంకొక నాకు డేర్ వస్తే అప్పుడు చూసుకుందాం. ఆహా, నేను మీ పై కనికరం చూపిస్తున్నాను. ఎవరక్కడ ప్రవేశపెట్టండి. సో ఎగ్ వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని ఇలా ఫ్యాన్ అని చెప్పి ఫ్యాన్ కి నేను ప్రోటీన్ ఇస్తున్నా. ఆహా, మీరు నాకు ఫ్యాన్ కాదనుకుంటా. అదే మీకు ఫ్యాన్ కాబట్టే నేను మీకు ప్రోటీన్ ఇస్తున్నా, ఇంకొంచెం బలం చేకూరుస్తున్నా. నైస్ అమ్మా, వెరీ నైస్. 100% ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇది అవసరం లేదు. ఇక నుంచి భలే భలే తప్పించుకున్నావు అబ్బా వెజిటేరియన్ అని చెప్పి. ఓకే, రెడీ, 3, 2, 1 గో. Oh my God, thank you very much. టిష్యూ కావాలా మీకు? ఇప్పుడు సంతృప్తిగా ఉందా? హ్యాపీగా ఉందా? వామ్మో, సైకాటిక్ ఫ్యాన్. థ్యాంక్ యూ. హలో, యాటిట్యూడ్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఇట్లే ఉంటారు మరి. వేయండి. ఇప్పుడు బాగా వస్తుంది. ఓకే, ఇట్లా ఈ మాత్రం 3. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? యా, ట్రూత్ ఎందుకు డేర్? యూఆర్ అ డేరింగ్ స్టార్. చాలా సింపుల్ గా మ్యానిపులేట్ చేస్తా. ఓకే, సో అంటే మీకు కుకింగ్ చేయడం అస్సలు రాదు అన్నారు, సో ఎప్పుడు ట్రై చేయలేదు అన్నారు, కాబట్టి ఇప్పుడు మనం సరదాగా కుక్ చేద్దాం. డండన కడ్డన. ఓకే, లెట్స్ గో. చేద్దాం. అంటే నాకు రాదు మరి కుకింగ్. మీరే చేస్తారు, నేను చేశానని చెప్తారు. నేను చేయను, మీతోనే చేపిస్తాను. ఓకే ఓకే, అక్కడ వెళ్ళి ఏది రెడీగా ఉంటే అది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీ డేర్ లో మీకు కుకింగ్ చేయాలనే డేర్ వచ్చింది కాబట్టి మీరు నాకు ఇప్పుడు ఏం కుక్ చేసి పెడుతున్నారు? ఆమ్లెట్. మీకోసం ఆమ్లెట్ కి సంబంధించిన రెడీగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎప్పుడైనా వంట చేశారా ఎవరికోసమైనా? యుఎస్ లో నేను ఒకసారి నా కోసం నేను చేసుకున్నా, అది కూడా ఒక ఫ్యామిలీ. ఆయిల్ వేయాలి కదా ఫస్ట్? వేయాలి కదా, అంటే ఆయిల్ ఇవ్వాలి కదా. యా, మిమ్మల్ని చూసిన ఆనందంలో అందరూ అన్ని మర్చిపోతున్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఓకే, ఒకసారి మనం ఆ స్టెప్ ట్రై చేద్దామా? మీ రామ్నగర్ బండిలో ఫేమస్ అయిన స్టెప్. బట్ మీ సాంగ్ కి నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి రీల్ చేస్తాను, చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తా. సూపర్. కొలాబ్ చేయండి. మేబీ మీకు ఆ 10,000 ప్రైస్ మనీ వస్తుందేమో అయితే. మీకు ఐ థింక్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. 10,000 ప్రైజ్ మనీ కూడా ఉంది ఆ స్టెప్ కి చేసిన వాళ్ళకి. సో ఫస్ట్ ఆయిల్ వేయాలండి. యా, నేను వేస్తానా మీరు వేస్తున్నారా? ఆయిల్ ఒక్కటే నేను వేస్తాను, మిగతా ఓకే. చాలా చాలు. జనరల్ గా నాకేం రాదు అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు, కానీ ఎంత ఎక్స్పర్ట్ చూసారా? ఏదో అలా. మనం ఇప్పుడు ఎగ్ బుజ్జి చేస్తున్నామా? మీరు డేర్ ఇచ్చారు చేయమని. నాకు డేర్ నాది. యా, అంటే ఇదంతా కాయిన తర్వాత దానిపైన చల్లుకుంటారా అండి? యా, స్పెషల్ ఆమ్లెట్. యా, సో మొత్తానికి సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఇందు జోలికి రావద్దు, ఆమ్లెట్ పెట్టేస్తా. ఓకే ఓకే, నైస్. వచ్చేదా? షూర్. ఆమ్లెట్ రెడీగా? యా, రెడీ. ఓకే, సో బట్ ఐ విల్ కట్ ద పీస్ అండ్ గివ్. మొత్తం పెట్టేస్తారా? ఇదేమన్నా వేద్దామా? వద్దా? వద్దు వద్దు. ఎందుకు? చంద్రహాస్ ఎంతో ప్రేమతో నా కోసం అండ్ ఫ్యాన్స్ కోసం సింపుల్ గా ఆకలేసినప్పుడు
సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించారు. సో కష్టపడకుండా చాలా ఈజీ. నేను జస్ట్ ఆమ్లెట్ వేసాను, తను బ్యూటిఫుల్ గా ఒక ఆకు పెట్టి డెకరేట్ చేశారు. ఓకే, వేడిగా ఉంటుందేమో. చాలా వేడిగా ఉంటుంది. మీతో పాటు ఇంత బాగుంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. యాక్చువల్లీ ఉప్పు మొత్తం నాకే వచ్చింది అనుకో. ఈ మధ్యలో కదా వేసింది ఎక్కువ. నేను తింటా మీరు చెప్పింది చూస్తా. వావ్ యాక్చువల్లీ వావ్, అది నా మైండ్ పోతుంది ఇక్కడ. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. అంటే మధ్యలోది పక్కది అన్ని మిక్స్ చేసుకుని తింటే ఉప్పు అది బాగుందబ్బా, చాలా బాగుంది. మంచి ఆకులతో చాలా ప్రేమతో వేసాను, నిజంగా ప్రేమతో వేశారు. ఇప్పుడు ఓకే. అండ్ రామ్ నగర్ బన్నీ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? కాదుందా? లేదు. ఓకే, కొంచెం రామ్ నగర్ బన్నీ గురించి మన ఆడియన్స్ కి ఏం చెప్తారు? సినిమా October 4th రామ్ నగర్ బన్నీ రిలీజ్ అవుతుంది. ఇది చూడండి, ఈ ఆమ్లెట్ లాగా ఉండదు, చాలా బాగుంటుంది సినిమా, చాలా చాలా బాగుంటుంది. ఒక ప్రొఫెషనల్ చెఫ్ వచ్చి ఆమ్లెట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా రామ్ నగర్ బన్నీ సినిమా. మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ని డేలు నాకు చెప్పినందుకు మీరు ఫస్ట్ డే వెళ్ళి నన్ను ట్యాగ్ చేసి స్టోరీ పెట్టండి, నేను చూస్తాను మీరు వెళ్ళలేదు. హలో, ఏం మాట్లాడుతున్నారు? ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను నేను. ఓకే, సూపర్. ఓకే, నిజంగానే ట్రైలర్లో కానీ సాంగ్లో కానివ్వండి, తన ఎనర్జీకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి అందరూ చాలా మంచి ఫాలోవర్స్ అయిపోయారు తన యాటిట్యూడ్కి అండ్ తన ఎనర్జీకి. సో ఇప్పుడు మూవీలో అయితే కంప్లీట్ ప్యాక్తో వచ్చేస్తున్నారు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతసేపు నా డేర్లని నన్ను భరించినందుకు. అండ్ టైం పాపం లేట్ అవుతున్నా సరే, సో చాలా టైం మా కోసం ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ సో బ్యూటిఫుల్, సో ఐ షుడ్ ఫీల్ లక్కీ టు బి స్పెండింగ్ ద టైమ్ విత్ యూ. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాన్ ఐ హావ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.